నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను గౌతమి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు దేశమంతటా టెలిమెడిసిన్ సదుపాయం ఉపాధిపై బడ్జెట్ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ వెల్లడి పవన్ కళ్యాణ్ పై జగన్ వి దిగజారుడు మాటలు అన్న మంత్రి లోకేష్ అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ అని మండిపాటు సీఎం చంద్రబాబుని కలిసిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ బాబుకి ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాసులు నాయుడు కాకినాడ జిల్లాలో గంజాయి ముఠా గుట్టు రట్టు 492 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు పరిశ్రమలకు పెట్టుబడిలో ఇచ్చినంత ప్రాధాన్యతను ప్రజలు ఆర్థిక వ్యవస్థ మరియు ఆవిష్కరణలకు కూడా ఇచ్చిందని అన్నారు. ఉపాధిపై బడ్జెట్ సమావేశంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో పెట్టుబడి అనే దార్శనికత విద్య, నైపుణ్యం, ఆరోగ్య సంరక్షణ అనే 3 స్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. అనేక దశాబ్దాల తర్వాత భారతదేశ విద్యా వ్యవస్థ ఎలా భారీ పరివర్తనను ఎదుర్కొంటుందో నేడు ప్రజలు చూడగలరని అన్నారు. టెలిమెడిసిన్ సౌకర్యాన్ని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. డే కేర్, క్యాన్సర్ కేంద్రాలు, డిజిటల్ హెల్త్ కేర్ మౌలిక సదుపాయాల ద్వారా ప్రభుత్వం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను చివరి మైళ్ళ వరకు తీసుకెళ్లాలని కోరుకుంటుందని మోదీ అన్నారు. ప్రజలు ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణలలో పెట్టుబడి పెట్టడం అనే వెబ్నార్ యొక్క ఇతివృత్తాలు వికసిత్ భారత్ యొక్క రోడ్ మ్యాప్ను నిర్వచిస్తాయని మోదీ వివరించారు. దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్లో అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి భారతదేశం ఒక నేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ దిశలో ప్రైవేట్ రంగం కూడా ప్రపంచం కంటే ఒక అడుగు ముందుండాలని ప్రధాని పిలుపునిచ్చారు. इकोनॉमी एंड इनोवेशन ये एक ऐसी थीम है जो विकसित भारत के रोड मैप को डिफाइन करती है. इस साल के बजट में आपको इसका प्रभाव भी बहुत बड़े स्केल पर दिख रहा है. इसलिए यह बजट भारत के भविष्य का ब्लूप्रिंट बनकर सामने आया है. हमने इन्वेस्टमेंट में जितनी प्राथमिकता इंफ्रास्ट्रक्चर और इंडस्ट्रीज को दी है उतनी ही प्राथमिकता पीपल, इकोनॉमी और इनोवेशन को भी दी है. आप सब जानते हैं कैपेसिटी बिल्डिंग और टैलेंट नर्चरिंग ये देश की प्रगति के लिए फाउंडेशन स्टोन का काम करती है. एजुकेशन, स्किल और हेल्थ केयर. आज आप देख रहे हैं भारत का एजुकेशन सिस्टम कई दशक के बाद कितने बड़े ट्रांसफॉर्मेशन से गुजर रहा है. नेशनल एजुकेशन पॉलिसी जैसे बड़े कदम, आईआईटीज का विस्तार, एजुकेशन सिस्टम में टेक्नोलॉजी का इंटीग्रेशन, एआई के फुल पोटेंशियल का उपयोग, टेक्स्ट बुक्स का डिजिटाइजेशन, 22 भारतीय भाषाओं में लर्निंग मटेरियल्स उपलब्ध करवाने का काम, ऐसे कितने ही प्रयास मिशन मोड में जारी है. इनके कारण आज भारत का एजुकेशन सिस्टम 21वीं सदी की दुनिया की जरूरतों और पैरामीटर्स को मैच कर रहा है. साथियों, सरकार ने 2014 से अब तक 3 करोड़ से ज्यादा युवाओं को स्किल ट्रेनिंग दी है. हमने 1000
आईटीआई संस्थानों को अपग्रेड करने और 5 सेंटर ऑफ एक्सीलेंस बनाने का ऐलान किया है। हमारा लक्ष्य है कि युवाओं की ट्रेनिंग ऐसी होनी चाहिए कि वो हमारी इंडस्ट्री की जरूरतों पूरी कर सके। इसमें हम ग्लोबल एक्सपर्ट से मदद लेकर ये सुनिश्चित कर रहे हैं कि हमारे युवा वर्ल्ड लेवल पर compete कर सके। इन सब प्रयासों में हमारी इंडस्ट्री और एकेडेमिया की सबसे बड़ी भूमिका है। इंडस्ट्री और एजुकेशनल इंस्टीट्यूट्स एक दूसरे की जरूरतों को समझे और उन्हें पूरा करें। युवाओं को तेजी से बदलती दुनिया के साथ चलने का मौका मिले, उनको एक्सपोजर मिले, उन्हें प्रैक्टिकल लर्निंग के लिए प्लेटफॉर्म मिले। इसके लिए सभी स्टेक होल्डर्स को అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అధికారంలో ఉన్నా కోల్పోయినా జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారని మండిపడ్డారు. పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ వైకాపాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించారన్నారు. ఆ విషయం జగన్ కు ఎందుకు అర్థం కావట్లేదు? ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి సీఎంను కించపరిచేలా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సభ్యులుండాలని, కేవలం 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని తెలిపారు. తల్లి చెల్లి కూడా నమ్మట్లేదని, జగన్ ఇంకా గ్రహించట్లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు వచ్చిన మెజారిటీ ఎంత, జగన్ కు వచ్చింది ఎంత? సీఎం డిప్యూటీ సీఎం పై జగన్ వి దిగజారుడు మాటలని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయిందని, గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెడుతున్నాం అని లోకేష్ వివరించారు. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారని, కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడిస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్డే ముఖ్యమంత్రి కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా క్షమించాలి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబును ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాసులు నాయుడును సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని గౌరవిస్తామని చంద్రబాబు తెలిపారు. సీఎంకు శ్రీనివాసులు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో భాజపా నేత మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ తదితరులు ఉన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గంజాయి ముఠా గుట్టురట్టు చేసి 492 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జగ్గంపేటలో గల పోలీస్ సర్కిల్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ నుండి సమీప ప్రాంతాలకు విక్రయిస్తున్న వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసి కారు, బైక్, 7 మొబైల్స్, 2.78 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ 30.52 లక్షలు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపడం జరిగిందని గుర్తు చేశారు. దానికోసం ఈగల్ పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారన్నారు. ఈ కేసులో చాకచౌక్యంగా వ్యవహరించిన సిఐ శ్రీనివాస్, ఎస్ఐలను ఆయన అభినందించి రివార్డులు అందజేశారు. ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ డైరెక్షన్స్ బట్టి గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్. దానిలో భాగంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో రకరకాల రూట్స్ అబ్జర్వ్ చేసి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి జగ్గంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 492 కేజీలు గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒక మహీంద్రా టీయూవీ వెహికల్, ఒక మోటార్ సైకిల్, 2,78,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 8 మంది ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. కాకినాడ డిస్ట్రిక్ట్కి చెందిన ఒక ముద్దాయి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్కి చెందిన 3 ముద్దాయిలు, కర్ణాటకకి చెందిన 2, అట్లనే తమిళనాడుకి చెందిన 2 ముద్దాయిలు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇందులో ఇంతమంది ముద్దాయిలు ఎందుకని వచ్చారంటే ట్రాన్స్పోర్ట్ చేసే ఒకతను, రిసీవర్లు కొంతమంది ఉన్నారు, ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అతనికి అమ్మారో వాళ్ళు ఉన్నారు. సో దీనిలో పూర్తిగా లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి జగ్గంపేట పోలీస్ అండ్ పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ద కేసు వెళ్ళి అందరినీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ ఫర్దర్గా ప్రాసిక్యూట్ చేసి అందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం. అట్లనే రీసెంట్గా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి గాంజా కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టాలని. సో ఈ కేసులో అదంతా కంప్లీట్ చేసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ ప్రాపర్ ప్రాసిక్యూషన్ ఈస్ డన్ ఇన్ దిస్ కేస్. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని కలిసి క్లీన్ టెక్నాలజీ, రక్షణ, ఎలక్ట్రానిక్స్ వంటి ఇతర రంగాలలో సహకారం గురించి చర్చించారు. ఈ నేపథ్యంలో అశ్విని వైష్ణవ్ ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యొక్క పరివర్తన ప్రభావాన్ని కూడా తాను పంచుకున్నానని, ఇది సమ్మిళిత అభివృద్ధికి దోహదపడుతుందని ఎక్స్ వేదికగా స్పందించారు. విశాఖలోని అర్బన్ ఫారెస్ట్ ను తలపిస్తూ 3 ఎకరాల్లో రూపుదిద్దుకున్న డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ నిర్వహిస్తున్న జీవ వైవిధ్య ఉద్యానవనం 24వ వసంతంలోకి అడుగుపెట్టింది. వివికే కళాశాల రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ మంతా రామమూర్తి, అతని బృందం ఉద్యానవనాన్ని తీర్చిదిద్దేందుకు చేసిన కృషిని స్వయంగా తిలకించిన భీమిలి డైట్ ప్రభుత్వ కళాశాల యాజమాన్యం, వారితో వచ్చిన 50 మందికి పైగా విద్యార్థులు పులకించిపోయారు. డాక్టర్ రామమూర్తి మాస్టారు మొక్కలను చూపిస్తూ చేసిన వివరాత్మక ప్రసంగాన్ని శ్రద్ధగా విని అబ్బురపడ్డారు. విద్యాశాఖ సంచాలకులు జ్యోతి కుమారితో సహా పలువురు సిబ్బంది, డైట్ విద్యార్థులు ఇక్కడ పెరుగుతున్న వివిధ రకాల మొక్కల గురించి వారు తెలుసుకున్న అనుభవాలను బీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. నా పేరు జ్యోతి కుమారి, జాయింట్ డైరెక్టర్గా జాబ్ చేస్తున్నాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ యాక్ట్ ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ డైట్ భీమునిపట్నం. ఈరోజు ఈ బయో యూనివర్సిటీ 24వ వార్షిక దినోత్సవం సందర్భంగా మా వాళ్ళందరినీ కూడా ఫీల్డ్ విజిట్ తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రెజెంట్ ఒక 50% తీసుకొచ్చాము. ఒక 60 మందిలాగా 70 మందిలాగా వచ్చాము. అలాగే మా లెక్చరర్స్ కూడా తీసుకొని వచ్చాము. అయితే ఎక్కడా చూడలేని మొక్కలు ఈ బయో యూనివర్సిటీలో ఉండడం వలన మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది నేను సెకండ్ టైం విజిట్ చేయడము, కానీ మా వాళ్ళందరూ కూడా విజిట్ చేయడంలోని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ మేము ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో విదేశాలకు వెళ్ళో ఎక్కడికెళ్ళో చూడవలసినవన్నీ కూడా ఎక్కడ చూస్తున్నాం కాబట్టి వీఆర్ ఆల్ హ్యాపీ అండి. సో నా పేరు సుధాకర్ అండి, వైస్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డైట్ భీమినిపట్నం. ఈరోజు ఈ పార్క్ని సందర్శించడం, బయోడైవర్సిటీ పార్క్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. న్యాచురల్గా ఐఎమ్ ఏ నేచర్ లవర్, సహజంగానే
ప్రకృతి ప్రేమికుడిని. నేను నా చిన్నప్పటి నుంచి నాకు మొక్కలంటే చాలా ఇష్టం. పర్యావరణం పట్ల అత్యధిక స్పృహ కలిగినటువంటి ఒక పౌరుడిగానే కాకుండానే ఒక టీచర్ ఎడ్యుకేటర్గా, ఒక టీచర్గా పిల్లల్లో ఈ పర్యావరణ స్పృహ కలిగించడం, అలాగే మొక్కల పెంపకంలో వాళ్ళకి మెలకువలు నేర్పించడం, మొక్కలు ఎక్కువగా అధిక శాతంలో మొక్కలు పెంచేటట్లుగా మా ఉపాధ్యాయ విద్యార్థులందరికీ కూడా మొక్కల పట్ల ప్రేమ కలిగే విధంగా వాళ్ళని ఈ యాక్టివిటీలో డైలీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం మేము మా డైట్స్లో కూడాను. అరౌండ్ నేను 21 ఇయర్స్ నుంచి డైట్స్లో టీచర్ ఎడ్యుకేటర్గా చేస్తున్నాను. అంతకు మునుపు హై స్కూల్లో చేసేటప్పుడు కూడా పిల్లలకి ఈ పర్యావరణం పట్ల వాళ్ళని స్పృహ కలిగించడంలో భాగంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ పార్క్ని సందర్శించడం, ఈ పార్కులో ఉన్నటువంటి ఈ వైవిధ్యకరమైనటువంటి వాతావరణం, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్రత్యక్షంగా చూడగలిగే అదృష్టం కలగజేసింది మా సంస్థ ప్రిన్సిపాల్ గారు సహకారంతో. మా స్టూడెంట్ టీచర్స్తో పాటు ఈరోజు పార్క్ని సందర్శిస్తున్నాం. అయితే సమయాభావం వల్ల మొత్తం అంతా కూడా పార్క్ అంతా తిరిగి చూడలేకపోతున్నాం. మరొకసారి తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి మా పిల్లలందరికీ ఇక ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఒక మా కరికులంలో భాగంగా పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఈ మొక్కల పట్ల అవగాహన కలిగించడానికి, పర్యావరణం పట్ల అవగాహన కలిగించడానికి ఈరోజు మేము చేసినటువంటి ఈ ఫీల్డ్ ట్రిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో దీనికి సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫౌండర్ అండ్ అదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నా పేరు మోహన్ బాబు. నేను సెకండ్ సెమ్ డిఎల్ఈడి చదువుతున్నాను భీమిలి గవర్నమెంట్ డైట్ కాలేజ్లో. సో మాకు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం మొక్కల గురించి, అలాగే ఎక్కడా లేని అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అని చెప్పారండి. బాగా అనిపించింది. నెక్స్ట్ ఆక్సిజన్ మొక్కలు ఎంత బాగా మనకు ఉపయోగపడతాయో, సూర్యుని వెలుగు కూడా లేకుండా మనం ఆక్సిజన్ పొందొచ్చు అనే విషయం గురించి కూడా బాగా తెలుసుకున్నాం. అలాగే ఏవి ఆరోగ్యవంతమైనవి, ఏవి మనకి ప్రాణవాయువునిస్తాయి అనే విషయం గురించి బాగా చెప్పారు మాకు. సో నేను చెప్పాలంటే డిగ్రీ చేశానండి. బీఎడ్ చేసుంటే నాకు ఈ అవకాశం దక్కకపోయి ఉండొచ్చు. సో ఈ యొక్క డిఎడ్ చేయడం వల్ల నాకు ఈ యొక్క మొక్కల గురించి బాగా తెలుస్తుంది. అలాగనే మేము చాలాసార్లు కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. ఇన్కేస్ ఫ్యూచర్లో నేను టీచర్ని అయ్యి ఉంటే ఖచ్చితంగా మా పిల్లల్ని, అలాగే మేము కూడా మా ప్రిన్సిపల్ మేడంతో గొప్పగా చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం పిల్లలందరికీ కూడా ఒక అవగాహన కల్పిస్తాము. హేమలత సార్, మేము డైట్ భీమిలి స్టూడెంట్స్ అండి. ఈరోజు మాకు ఫీల్డ్ ట్రిప్ అంటే ఏదో అనుకున్నాం, కానీ ఇక్కడ ఇది చూసాక చాలా అంటే చెప్పలేనంత మనసుకు ఆనందంగా అనిపించింది. ఇన్ని చెట్లు నేను చూడలేదు, నాకు ఇన్ని పేర్లు కూడా తెలియదు సార్. అంటే కృష్ణుడి కాలంలో, రాముడి కాలంలో, దేవుడి యుగంలో ఉన్నవన్నీ ఉన్నాయి. ఇది చూడండి, వినాయక చవితి పూజలో మనకి 21 పత్రాలు ఉంటాయి, దామిని పత్రం. అవి అంటే పత్రాలు అంటే తెలుసు, ఒక్క మారడి పత్రి, ఉసిరి పత్రి అయ్యే తెలుసు, కానీ ఇక్కడ అన్ని పత్రులు ఉన్నాయి చూడండి. అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఒక స్వర్గానికి వచ్చి దేవుళ్ళు ఇక్కడ ఉన్నారా, ఈ చెట్ల దగ్గరే ఉన్నారన్నంత ఆనందం అనిపించింది. నిజంగా ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ఈ సంస్థకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అవును సార్, నిజంగా అంటే మనం ఏవి అంటే రియల్ లైఫ్గా చూడకుండా వినేసి ఉంటాం చూడండి. అది కాకుండా పిల్లలకి ఇలా అన్నీ చూపించి చెప్తే సార్ వాళ్ళు కూడా ముందు ముందు వీటి మీద ఇష్టం పెంచుకొని, మన ఓజోన్ లేయర్ అనేది హోల్ అది పడింది అన్నారు చూడండి, వాటికి వీళ్ళందరూ అంటే సహాయం చేయగలరు, ఇంకా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడగలరు పిల్లలు. ఈ పిల్లలకి ఇవన్నీ చూపించి నేర్పితే ఇంకా అంతకన్నా ఏముంది సార్. అంటే మనం సినిమా చూడండి, ఒక సినిమా చూసామనుకోండి అందులో మునిగిపోతాం. అలానే మనం పాఠం చెప్పేటప్పుడు ఇలాంటి మంచి వాతావరణంలో వీటి కోసం చెప్పామనుకోండి, అంతకన్నా అదృష్టం ఏముంటుంది సార్. నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా సార్, అంటే మేము కాబోయే టీచర్, ఒకవేళ టీచర్లు అయితే మా పిల్లలందరినీ ఇక్కడే తెస్తామేమో
ఈ సంస్థను ఇంకా పోషించగలుగుతామేమో సార్. నిజంగా మొక్కలు పెంచాలి. ఇంకా ఇంకా అందరికి అదే సజెషన్ ఇస్తాం సార్, మొక్కలు పెంచండి, అవి బాగుంటే మనం బాగుంటాం సార్, అంతే సార్. గుడ్ మార్నింగ్, నా పేరు సుధారాణి. నేను సెకండ్ సెమ్ డిఎల్ఈడి భీమునిపట్నంలో చదువుతున్నాను. మా సార్స్ మా యాజమాన్యం ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చాం. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చాక చాలా చాలా తెలుసుకున్నాను. ఇప్పుడు మనం ఆక్సిజన్ అన్నీ వింటుంటాం, చదువుతుంటాం, బట్ సార్ డైరెక్ట్గా చూపించారు. అండ్ బెడ్రూమ్లోని బాత్రూంలోని ఉన్నటువంటి కాలుష్యం మనకైతే తెలీదు. నిజంగా ఇక్కడికి వచ్చాక అవన్నీ అవగాహన అయ్యాయి. బెడ్రూమ్లో ఏ మొక్క పెట్టుకోవాలి, బాత్రూమ్ దగ్గర ఏ సజెషన్స్ చేసుకోవాలి, కిచెన్ దగ్గర ఎంత చెత్త ఉంటుంది తీసేస్తాం ఆటోమేటిక్గా. బట్ ఏదైతే ప్రిస్క్రిప్షన్స్ ఏమేమి యూజ్ చేయాలని సార్ చెప్పారు, చాలా చాలా నేర్చుకున్నాం. అండ్ వాము మొక్క, జీలకర్ర మొక్క అన్నారు కదండి. చిన్నపిల్లలకి ఇప్పుడు చాలా కొన్ని అంటే చిన్నవే కానీ ప్రతిదానికి, ఇప్పుడు నాకు ఒక చిన్న బేబీ 9 months బేబీ ఉంది. ఆ బేబీకి ఎప్పుడైనా బాగాలేదనుకోండి, ప్రతిదానికి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇటు కాలేజ్కి వెళ్తూ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళే టైం ఉండదు. బట్ ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉన్నాయనుకోండి, అదే మొక్కని లేదా హాట్ వాటర్లో వేసి కానీ లేదా కొంచెం స్మాష్ చేసి పెట్టడం వల్ల చాలా రిలీఫ్ అనేది ఉంటుంది. చాలా టైం కూడా నాకు సేవ్ అవుతుంది. నేచురల్ రిలీఫ్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మెడిసిన్ వాడి తర్వాత మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి అమ్మమ్మలకి తాతలకి మళ్ళీ నేను సూత్రాలు అడిగేదానికన్నా ఇది చాలా ఆనందం అనిపించింది. ఫ్లవర్స్ కూడా బాగున్నాయి. స్మెల్ చేయడమే కాదు, అవి కట్ చేసినప్పుడు వాటి ఫీలింగ్స్ మా సార్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు చాలా ఎమోషన్ అనిపించింది. అండ్ సార్ చాలా అనుభవంతో చాలా బాగా చెప్పారు. మేడం కానీ సార్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా ఆనందం అనిపించింది. నేను ఇన్ ఫ్యూచర్లో టీచర్ అయితే ఒక స్కూల్లో మినిమం ఒక 20-30 మంది పిల్లలు ఉన్నా నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి తేడానికైతే నేను ముందుగా నేను ఇందాక తీసుకున్న మంచనే అనుకుంటున్నాను. నేను మంచి నిర్ణయం. నేను ఒక స్కూల్లో ఒక టీచర్ అయినట్టయితే ఒక్కొక్క క్లాస్కి ఎవ్రీ ఇయర్ ఒక్కసారి ఇక్కడికి తెచ్చి ఇవన్నీ చూపిస్తానని నేనే నిర్ణయం తీసుకున్నాను సార్. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి అంటే ఒక నేచర్, ఇక్కడికి వచ్చాక ఇల్లు, కాలేజు, క్లాసులు ఇవేం గుర్తురాలు, మంచి నేచర్ ఎంజాయ్మెంట్ నేను అనుభవించాను. నాకు తెలీదు, వినేవారం సార్. అసలు అర్థం ఇదేని అప్పట్లోని నిజంగా సాధువులు కానీ స్వామీజీలు కానీ చాలా చాలా గొప్పవారు అందరూ అనుభవంతో కిందన కూర్చోవడం, మట్టి దగ్గర కూర్చోవడం. గురుకులంలోని కానీ వాళ్ళట పలకలు లేవంట, స్లేట్ పెన్సిల్స్ లేవంట. మా అమ్మగారు చెప్పేవారు, మీరు ఇప్పుడు పెన్నులు పెన్సిల్స్తో రాస్తున్నారు, మేమైతే అప్పుడు మట్టిలో మా సార్స్ రాయించేవారని చెప్పారు. నిజంగా మట్టిలో రాయించిన ఈ నేచర్లో చాలా ఆనందమేని. అందుకే వాళ్ళు అంత కష్టంతో నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం మనం చదువుకుంటున్నాం బుక్స్లో. నిజంగా నేచరే సార్. నేచర్ ఈజ్ వెరీ గుడ్ ఫీలింగ్, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా గుడ్ హ్యాబిట్స్, చాలా చాలా నేర్చుకోవచ్చు అని ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇనాలి ఫౌండేషన్ సింధ్ పంచాయత్ విశాఖ చాప్టర్ల సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, విశాఖ సేఫ్టీ కౌన్సిల్ సహకారంతో విశాఖలో ఉచిత ఎలక్ట్రానిక్ ప్రాస్థెటిక్ హ్యాండ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన వారికి వీటిని అమర్చడం ద్వారా వారికి తిరిగి సాధారణ జీవితాన్ని ప్రసాదించారు. పరికరాల పంపిణీ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులతో ముచ్చటించారు. ఇనాలి ఫౌండేషన్ రోటరీ క్లబ్ సేవలను కొనియాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవన విధానంలో ఒక గొప్ప మార్పులు ఆవిష్కరిస్తుందని చెప్పడానికి ఎలక్ట్రానిక్ ప్రాస్థెటిక్ చేతులు తయారీ ఒక నిదర్శనమన్నారు. వీటి ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు తమ ఆనందాన్ని వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. దాదాపు 50 మందికి ప్రాస్థెటిక్ హ్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా బ్యాటరీ ఆపరేటెడ్. ఒకవైపు ఫిట్టింగ్ చేయడం, మరోవైపు ట్రైనింగ్. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా మెయింటెనెన్స్ అవసరం ఉంటే ఫ్రీ మెయింటెనెన్స్. ఇది చాలా హర్షణీయం. మనం అందరం చాలా ధన్యవాదాలు తెలియజేయాలి ఈ ఆర్గనైజర్స్ అందరికీ. మన సమాజంలో చాలామంది ప్రమాదవశాత్తు అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కానీ కోల్పోతున్నారండి. అందులో చాలామంది పేదవాళ్ళు. వాళ్లకు గవర్నమెంట్ తరపున లేకపోతే ఎన్జిఓస్ తరపున ఇటువంటి ప్రాస్థెటిక్ లిమ్ ఇవ్వడం చాలా అవసరం. ట్రైనింగ్ ఇవ్వడం చాలా అవసరం. వాళ్ళు ఈరోజు ఎవరికి వస్తుంది ఆ లిమ్స్, వాళ్ళు అందరికీ విన్నపము, మీ ఫ్యూచర్లో ఏదైనా రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఈ ఆర్గనైజర్స్తో సంప్రదించండి. వాళ్ళు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా చెప్పి
అది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా రెక్టిఫై చేసి మరొకసారి మీకు ఇస్తారండి. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చోట్ల సైన్స్ బాగా ప్రోగ్రెస్ చూపిస్తుంది. ఈరోజు ఇలాన్ మాస్క్ ఒక టెస్లా కంపెనీ పెట్టి బ్రెయిన్లో మైక్రోచిప్ ఇంప్లాంట్ చేసి అద్భుతాలు సాధిస్తున్నారండి. రాబోయే రోజుల్లో మనం మన బ్రెయిన్ ద్వారా ఈ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఆపరేట్ చేసుకోవచ్చు, ఆ రోజు వస్తుంది. కాబట్టి చిన్న వయసులో అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కోల్పోయారండి, వాళ్ళు ధైర్యంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ నార్మల్ జీవితం మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ అవుతుంది. ఆ బ్రెయిన్ ఇంప్లాంట్ మీద చాలా రీసెర్చ్ మన దేశంలో కూడా జరుగుతుంది. చాలా స్టార్టప్స్ కూడా ఇదే రీసెర్చ్ చేస్తున్నారండి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఉపయోగించుకొని ఇంకా బెటర్ ప్రొడక్ట్స్ తీసుకురావాలి. స్టార్టప్స్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి స్టార్టప్స్ మేనేజ్మెంట్ వాళ్లకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా బెటర్ ప్రొడక్ట్ ఇంకా తక్కువ ఖర్చులో మనం ఇవ్వగలిగితే చాలామంది బెనిఫిట్ పొందుతారండి. అదే మాదిరిగా ఫ్యూచర్లో లోవర్ లిమ్ కూడా ప్రాస్థెసిస్ ఇలా ఇవ్వగలిగితే అలాంగ్ విత్ ట్రైనింగ్ ఇంకా చాలామంది బెనిఫిట్ పొందుతారండి. సో ఆర్గనైజర్స్కి ఇంకొక క్యాంప్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఇంకా క్యాంప్స్ పెడితే మన వైజాగ్లో ప్రోస్థెటిక్ లిమ్ లేని వ్యక్తి ఎవడు ఉండరండి. ఎవరికి అవసరం 100% మనం కవర్ చేయగలుగుతాం. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అన్ని విధంగా హెల్ప్ సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. మీరు అందరూ మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, మీ లీమ్ కోల్పోయినారని ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే వెంటనే నాకు సమాచారం ఇవ్వండి. మేము వెంటనే మీకు సాయం చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నా పేరు సతీష్. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. నాకు జాబ్ చేస్తుండగా ఎలక్ట్రికల్ షాక్ రావడం జరిగింది. దాంతో నాకు రైట్ హ్యాండ్ కోల్పోవడం జరిగింది. నేను వాట్సాప్లో ఐడి చూసి హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ వస్తే అక్కడ నాకు మెజర్మెంట్ తీసుకొని అక్కడ సెట్ కాకుండా మళ్ళీ విశాఖపట్నం రమ్మని చెప్పారు. నేను వచ్చి హ్యాండ్ తీసుకున్నాను. నాకు ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. దీంతో నాకు బైక్ నడపడం కానీ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. పొందినట్టే సార్. నాకు మళ్ళీ 2 చేతులు ఉన్నట్టుగా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మళ్ళీ సేమ్ పాత లెవెల్ ఉంది సార్. సార్ ఈ ఫౌండేషన్ ఇనాలి ఫౌండేషన్ వారికి చాలా థ్యాంక్ యూ సార్. అలా రోటరీ క్లబ్ వాళ్ళు దీని ద్వారా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు సార్ అందరికీ. చెప్పారు సార్. ఇది ఓపెన్ క్లోజ్ ఉంటుంది సార్. ఇది ఓపెన్ అవుతుంది సార్. ఇట్లా అంటే ఓపెన్ క్లోజ్ 2 పని చేస్తుంది సార్. ఇది దీంతోనే మనం బైక్ నడుపుకోవచ్చు, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సార్. ఇది బయట తీసుకుంటే ఇది 1 lakh దాకా ఉంది సార్. ఇది మన ఇప్పుడు ఇనాలి ఫౌండేషన్ ద్వారా చాలా ఫ్రీగా ఇస్తున్నారు సార్. రూపాయి ఖర్చు లేకుండా ఇస్తున్నారు సార్. చాలా సంతోషంగా ఉంది సార్ మా దగ్గర. నేను డెకరేషన్ వర్క్ చేసేవాడిని సార్. అది నేను అనుకోకుండా ట్రాన్స్ఫర్, మాకు లైటింగ్ చేస్తుంటే ట్రాన్స్ఫర్ జరిగింది సార్ 2.5 years బ్యాక్. సో నేను ఏం చేయాలని ఆలోచిస్తుంటే మాకు తెలిసిన అన్న వాళ్ళు ఇక్కడ రోటరీ నుంచి వెళ్ళి ఇట్లా ఉంది, హ్యాండ్ పెడుతున్నారు వాళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళి పెడుతున్నారు అని చెప్తే ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాతకి హ్యాండ్ పెట్టారు సార్. ఇప్పుడైతే ఫీలింగ్ అయితే మంచిగా ఉంది సార్. చేసుకోగలుగుతానని ఫీలింగ్ వచ్చింది సార్. నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఇదైతే మంచిగానే ఉంది సార్. నాకైతే ఇప్పుడు ఫీలింగ్ అయితే మంచిగా ఉంది. అంటే ఇప్పుడు నేను వాటర్ తాగడానికైనా లేకపోతే ఏమైనా పట్టుకోవడానికైనా బుక్స్ పట్టుకోవడానికి కూడా ఇప్పుడు ట్రైనింగ్ అంతా చూసినాను సార్. నేను ఇప్పుడైతే మంచిగానే అనిపిస్తుంది సార్. మంచిగానే ఉంది సార్. ఆపరేట్ అంటే ఇదేమో బయటికి సార్, ఇదేమో పట్టుకోవడానికి, ఇదేమో వదిలేయడానికి, ఇదేమో పట్టుకోవడానికి సార్. అలా ఉంది. గ్రిప్ మంచిగా ఉంది సార్. విశాఖ సేఫ్టీ కౌన్సిల్ అధ్యక్షులు బాల సతీష్ మాట్లాడుతూ బ్యాటరీతో పనిచేసే కృత్రిమ చేతులను 50 మందికి ఉచితంగా అమర్చడం జరుగుతుందని తెలిపారు. లక్షల్లో ఖరీదు చేసే పరికరాలను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫ్రీ ప్రోస్థెటిక్ ఆర్మ్ క్యాంప్ వైజాగ్లో కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్ని రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్, రోటరీ క్లబ్ పూనా డౌన్ టౌన్, ఇనాలి ఫౌండేషన్, అదేవిధంగా రౌండ్ టేబుల్ వైకింగ్ 225,
విశాఖ సేఫ్టీ కౌన్సిల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్, మరి ఈ సింధీ పంచాయత్ వారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ ఏంటంటే మేము ఒక 50 మంది బెనిఫిషరీస్కి బ్యాటరీ ఆపరేటెడ్ ప్రాస్థెటిక్ ఆర్మ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాటరీ చేతులతో వాళ్ళ డైలీ ఏదైతే కార్యక్రమాలు ముందు చేసేవారు అవన్నీ చేసుకోవచ్చు. తల దూకోవచ్చు, భోంచేయవచ్చు, వంట వండొచ్చు, స్కూటర్ తొక్కొచ్చు, కారు తొక్కొచ్చు, అన్ని రకాలైన పనులు వాళ్ళు చేసుకోవచ్చు. సో ఈ బ్యాటరీ యాంప్ కాస్ట్ మార్కెట్లో కొనడానికి వెళ్తే ఒక 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఉంటుంది. మాకు ఇది ఖరీదు చేయడానికి ఖరీదు 40,000 రూపాయలు అవుతుంది. ఈ 40,000 రూపాయలు కూడా మేము 100% ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాం. అదేవిధంగా రేపు ఎవరికైనా ఈ క్యాంప్ అయిన తర్వాత కూడా అవసరం ఉందనుకోండి, వాళ్ళు ఎటువంటి బాధపడవద్దు. నా నంబర్ నోట్ చేసుకోవచ్చు, నాకు ఫోన్ చేసి వస్తే నేను 24/7 వాళ్ళకి ఈ చేతులు అందిస్తాను. నా నంబరు 7382926699. నా పేరు బాల్ సతీష్. రైల్వే న్యూ కాలనీలో మా ఆఫీస్ ఉంది, విశాఖ సేఫ్టీ కౌన్సిల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్. అక్కడ మా దగ్గర ఈ ఆర్మ్స్ ఉంటే మేము ఇస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.